దళితుల హక్కులు సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎస్సీసీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేఖర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చైర్మన్ ఎమ్మెల్యే సత్యనారాయణ నాయకత్వంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కని విని ఎరగని రీతిలో జరిగిన కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ మీటింగ్కు విచ్చేసిన గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ సార్ మరియు మా నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ గారు, అలాగే ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు, అలాగే రేషన్న డిసిసి అధ్యక్షులు, వీరి సహకారం నంది శ్రీనివాసరెడ్డి సార్ కూడా లేకపోయినా ఆయన అక్కడి నుండి మాకు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఈ ఏదైతే ఉంది కార్యక్రమం అంత పెద్ద ర్యాలీ జరగడానికి మోటార్ సైకిల్ కార్లతో భారీ ర్యాలీ జరిగినాం. ఆ ర్యాలీకి సహకరించిన గౌరవనీయులు అఖిల్ మహాజన్ ఎస్పీ గారు, ఐపీఎస్ మరియు డిఎస్పీ జీవన్ రెడ్డి సార్, మరియు సిఐ సునీల్ సార్, మరియు టూటన్ సిఐ నాగరాజ్ సార్ గారు, పోలీస్ బందోబస్తు ఇచ్చి మా ర్యాలీ మా మీటింగ్కి పూర్తి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మరియు మా తోటి కాంగ్రెస్ శ్రేణులు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు, మరియు కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాం. మనం ఓన్లీ కవంపల్లి సత్యనారాయణ సార్ మీద అభిమానంతో, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన మా చైర్మన్ గారి మీద ఆశలతోని చాలా జనాలు విపరీతంగా వచ్చి సార్కి చాలా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. వివిధ దళిత సంఘాలు వచ్చి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయి. ఇంత పెద్ద ర్యాలీ చూసి చాలామంది మరి ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా మా నేషనల్ చైర్మన్ని కూడా పిలిపిస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం కూడా వస్తారు. అప్పుడు కూడా ఎంతకంటే భారీ ఎత్తున చేస్తాం. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు మరియు జిల్లా కమిటీ డిసిసి అధ్యక్షుడు రేషన్న గారి ఆధ్వర్యంలో ఇంకోసారి భారీ ఎత్తున మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఇప్పుడు సహకరించిన అప్పుడు కూడా సహకరించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరికి జై భీమ్, ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరియు నా తోటి ఈ సమావేశానికి, విస్తృతస్థాయి సమావేశానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉన్న మా టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ అన్న గారికి ప్రత్యేకమైన జైభీమం తెలుపుతూ, ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గం కృషితోటి జనాలను తీసుకురావడం, మండల అధ్యక్షులు వాళ్ళ సొంత ఖర్చులతోటి వెహికల్ పెట్టి మరీ జనాలను తీసుకురావడం, అలా చేయడం వల్లనే ఎంతో సక్సెస్ఫుల్ గా అవడం తోటి చాలా హర్షం వ్యక్తం చేశారు కవంపల్లి సత్యనారాయణ గారు. అదే విధంగా ఇలా డిసిసి అధ్యక్షులు గారి సహకారం మరియు ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారి లేకున్నప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ టీం తోటి అన్ని సహకారాలు అందించడం ద్వారా, మరియు ఈ రెండు నియోజకవర్గాలు మన బొజ్జు పటేల్ గారు కూడా అప్పుడప్పుడే అప్డేట్ చేస్తూ మాకు జనాలను విషయంలో కూడా అన్ని విధాలుగా మాకు ఆ సహకారాలు అందించడం వల్లనే ఈ మీటింగ్ విజయవంతం చేయగలిగినాం. అలా కొన్ని సమస్యలు కవంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం తోటి నాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏదైతే వారు మనకు తెలపడం జరిగిందో ఆ కొన్ని ఏజెన్సీ ప్రాంత సమస్యల మీద కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఆ సమస్యలను ఆ కమిటీ ఏదైతే కమిటీ ఉందో, ఏజెన్సీ కమిటీ ఏదైతే పోరాటం చేస్తుందో ఆ కమిటీ తీసుకురండి, ఏదైతే ఆ సమస్య ఉందో సీఎం దృష్టికి తీసుకెళ్దామని ఇవాళ మార్నింగ్ వారు నాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఆ సమస్య పరిష్కారానికి కూడా కవంపల్లి సత్యనారాయణ గారు కృషి చేస్తానని ఇవాళ పొద్దున వాళ్ళు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ అశేష జనవాయి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ జైభీం తెలుపుతున్నాను. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కని